Hello friends, welcome to Easy Admissions YouTube channel. So ఈ రోజు PGRRCD డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అదే ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఫీజ్ లాస్ట్ డేట్ ఉంది. సో దట్ ఈస్ 19th, ఈరోజు 19th అక్టోబర్ కాబట్టి ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. సో చాలామందికి ఈ ఈఏఎఫ్ అనేది కనిపించట్లేదు. ఓకే, సో ఈఏఎఫ్ అని ఎవరికైతే వస్తుందో సో వాళ్ళే ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకు ఈఏఎఫ్ అంటే ఇది ఏంది యాక్చువల్లీ? సో ఈఏఎఫ్ అంటే ఎగ్జామినేషన్ అండ్ అసైన్మెంట్ ఫీజ్ అనమాట. ఓకే, దీని షార్ట్ ఫామ్లో ఈఏఎఫ్ అని అంటారు. సో ఎందుకు అంటే కొన్ని స్టూడెంట్స్ లాగిన్లో ఇది కనిపించట్లేదు. సో అది ఎందుకు, ఏంటిది ప్రాబ్లం అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఏఎఫ్ ఇది మీకు యాక్టివ్ ఉంటేనే మీకు ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇది మీకు యాక్టివ్ లేకపోవడానికి కారణాలు రెండు. ఒకటి, ఇఫ్ యువర్ అడ్మిషన్ ఓల్డ్, ఓకే, సో ఇది కావచ్చు. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఎవరైతే ఫ్రెష్ అడ్మిషన్ ఏప్రిల్ 22లో తీసుకొని ఎగ్జామ్ అపియర్ అవ్వలేదో, ఓకే, ఎగ్జామ్ నాట్ అపియర్డ్, ఓకే, సో నాట్ అపియర్డ్, సో వాళ్ళకు ఈ ఈఏఎఫ్ అనేది కనిపించట్లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంది అంటే వెరీ సింపుల్ అండి. దీనికి సొల్యూషను, సో మీరు ఏం చేయాలంటే మీ ఎన్రోల్మెంట్ నంబర్ ఏదైతే ఉందో అది తీసుకొని యూనివర్సిటీ PGRRCDకి డైరెక్ట్గా విజిట్ చేయాలి. ఓకే, సో విజిట్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్ దట్ యువర్ లాగిన్ in your login EAF option is not enabled. ఓకే, సో EAF ఆప్షన్ మా లాగిన్లో రావట్లేదు అనేసి మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీ ఎన్రోల్మెంట్ కానివ్వండి, ఐడి కార్డ్ కానివ్వండి ఇస్తే సో వాళ్ళు ఈ EAF ఆప్షన్ అనేది మీకు యాక్టివేట్ చేస్తారు. సో అప్పుడే మీరు ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది అప్లై చేసుకోవచ్చు, ఫీజ్ పే చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. ఇంతవరకు ఎవరైతే ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సో ఇమీడియట్లీ యూనివర్సిటీకి విజిట్ చేసుకొని మీరు ఈ ఈఏఎఫ్ అనేది ఇమీడియట్లీ అయిపోతుంది. అక్కడ రిక్వెస్ట్ చేసుకొని అప్లై చేసుకొని ఎగ్జామ్ ఫీజ్ అనేది కట్టుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషను మీరు ఫ్యూచర్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా లైక్ ఇప్పుడు ఎవరైతే 22-23 సెషన్లో అడ్మిషన్ తీసుకున్నారో సో వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. ఓకే, సో ఈ వీడియో అనేది మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.